think my voice is audible to last person also. Yes, sir. Is it clear? Yes, sir. So today మామూలు టైంకంటే ఎక్కువ టైం ఈ రోజు స్పెండ్ చేస్తున్నాం. am I right or wrong? Yes, sir. Why the speciality of today? Last day. Is this National Mathematics Day or International Mathematics Day? National Mathematics Day only. Okay. Then why this day only we are celebrating National Mathematics Day? Ramanujan birthday we are celebrating Mathematics Day. Say yes or no? Yes, sir. In India, he is only the mathematician or అక్కడైనా మ్యాథమెటిక్స్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మరి ఎందుకు ఆయన బర్త్డే రోజునే మనము మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇస్ దేర్ ఎనీ బిహైండ్ రీజన్? ఉంది కాబట్టి చేసుకుంటున్నాం. బిహైండ్ హిస్టరీ ఏంటి అంటే కనుక అతను బతికిన స్పాన్ లైఫ్ స్పాన్ 32 years ఓన్లీ. 32 years లోనే ఆయన మెజారిటీ ఐ థింక్ 7 years ఆన్వర్డ్స్ మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నాడు. అంటే 7 కంటే ముందు 6 32లో 6 తీసేస్తే 26 years చనిపోయేంత వరకు బెడ్ మీద ఉండేంత వరకు కూడా మ్యాథమెటిక్స్ లవ్ చేసి చనిపోయాడు ఆయన. 32 years లో 26 years మ్యాథమెటిక్స్ కోసం కృషి చేసినాడు ఆయన. మనం 24 days ఉంటే కనుక ఒక 8 hours లేదా 4 hours లేదా 2 hours కూడా మనం కాన్సన్ట్రేట్ గా చదవలేము. అర్థమవుతుందా? సో 32 years లో 26 years ఆయన మ్యాథమెటిక్స్ కోసం ఆ కాన్షియస్ బ్రెయిన్ ఫోకస్ చేసుకుని వెన్ హీ వాజ్ స్టడింగ్ 8th class చదివేటప్పుడు ఆయన డిగ్రీలో వచ్చే ట్రిగ్నోమెట్రిక్ ఇప్పుడు వచ్చే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవి కాదు. ఇంకా డెప్త్ గా మనకేం తెలుసు? sin 2a cos 2a tan 2a తెలుసు. కానీ sin 4a cos 4a tan 4a ఇలాంటి ఫార్ములాస్ కూడా నేను ఎవరికైనా తెలుసా? తెలీదు. కానీ ఆయన అప్పటికే 8th class లోనే బుక్ పేపర్ తీసుకొని డెరైవ్ చేసుకుంటున్నాడు. ఆయన మనవాది A4 షీట్లు లీగల్ పేపర్లు A4 పేపర్స్ మీద సొల్యూషన్ చేసుకోలే. ఎక్కడ సొల్యూషన్ చేసుకున్నాడంటే చిత్తు పేపర్ల మీద, రోడ్ల మీద మనం పడేస్తుంటాం చూడి, అలాంటి పేపర్ల మీద దాని థీరమ్స్, ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏం సార్ అప్పుడు వైట్ పేపర్లు లేవా అంటే కనుక మస్తుగా ఉన్నాయి, బట్ కొనడానికి డబ్బులు లేవు. వాళ్ళ నాన్న ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ 20 రూపాయలు. పర్ మంత్ ఇన్కమ్ వాళ్ళ ఆయన శ్రీనివాస అయ్యర్ గారు 20 రూపాయలతో. అంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అడిగితే మీకు ఒక 10 నిమిషాలు కాదు 2 నిమిషాలు కట్ చేసేస్తారు మీరు. పర్ మంత్ ఇన్కమ్ వాళ్ళ ఆయన 20 రూపాయలు. సో అలా అమౌంట్ లేకపోవడం వల్ల ఆయన ఇంట్రెస్ట్ ని ఎక్కడ పోగొట్టుకోకుండా చిత్తు పేపర్ల మీద ఎక్కడ దొరికితే అక్కడ పేపర్ని తీసుకొని దాని మీద ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, థీరమ్స్ చేస్తే 2,12,35,233 పేపర్స్ వచ్చినాయి. 2,35,233 పేపర్స్. లైఫ్ టైమ్ 26 years. That you cannot get anywhere that size, that source of information. చూడండి, 2,12,35,233 పేపర్లు. అతను చనిపోయిన తర్వాత కౌంట్ చేస్తే సైంటిస్టులు అన్ని పేపర్లు వచ్చినాయి. నా లెక్క ప్రకారంగా ఎన్ని బుక్లు ఏంటో ఒకసారి ఊహించుకోండి. ఇప్పటికీ ఆయన చనిపోయి 1920 May 26 చనిపోతే ఇప్పటికీ 100 years దాటిపోయింది. అప్పటి కనుక్కున్న 3,900 ఫార్ములాలు డెరైవ్ చేసినాడు ఆయన విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 26 years లో కాదు. వెన్ హీ వాజ్ వెంట్ టు 1911 or 13 ఆ పీరియడ్ నుంచి చనిపోయేంత వరకు, అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 to 10 years లో 3,900 ఫార్ములాస్ డెరైవ్ చేశాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అయిందో ఒకసారి ఊహించగలండి. మనం ఇచ్చిన ప్రాబ్లమ్సే 900 ఫార్ములాలు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 to 10 years. ఎలా
పాసిబుల్ అయింది ఒకసారి ఊహించండి. అందుకే ఆయన గ్రేట్ పర్సన్. ఇది ఎంత బిహైండ్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాను నేను. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 to 10 months ఇయర్స్ లో 3900 ఫార్ములాస్ డిరైవ్ చేసినాడంటే ఆ డిరైవ్ చేసిన ఫార్ములాల గురించి ఇప్పటికీ మ్యాథమెటిషియన్స్ రీసెర్చ్ చేస్తున్నారు. ఎలా కనుక్కున్నాడు అలాంటి ఫార్ములాస్, ఎలా డిరైవ్ చేశాడు, అసలు ఆయన మానవ మాతృడేనా అని ఇప్పటికీ ఆయన కనుక్కున్న ఫార్ములా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. చనిపోయి 100 సంవత్సరాల పైన అయింది. ఒకసారి నేను ప్రీవియస్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ కడప స్లోగన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆయన బుక్ ఎలా డిరైవ్ చేసినాడని నెంబర్ థియరీ మీద ఒక బుక్ తీసుకొని ఇలా మనం కూడా ఆయన వారసులేం కదా, మ్యాథమెటిక్సే కదా అని ఒక బుక్ తీసుకొని చూస్తా అంటే యాజ్ అ మ్యాథమెటిక్స్ టీచర్గా నాకు నిజంగా చెప్తానా, నేను అబద్ధాలు చెప్పాను, బ్రెయిన్కి అర్థం కావట్లేదు, తట్టట్లేదు లాజిక్. ఎలా డిరైవ్ చేసినాడంటే ఒకదానికి ఒకటి లింక్ పెట్టుకొని ఒక సీడ్ భూమిలో వేస్తే ఏ విధంగా ఒక స్టెమ్ పెద్దగా స్టెమ్ అయ్యి బ్రాంచెస్గా లీవ్స్గా ఏ విధంగా అయితే ఒక చెట్టుగా ఎదుగుతుందో ఒక్క ఫార్ములాని తీసుకొని వచ్చి ఎలా డిరైవ్ చేసినాడంటే కొన్ని వందల పేజీలు డిరైవ్ చేసినాడు. నాకైతే నిజంగా చెప్తున్నా మిడిల్లోనే డ్రాప్ చేసిన చదవడం. టు బి ఫ్రాంక్, ఒక ఫార్ములాకే నీ ఫార్ములాలు ఎలా డిరైవ్ చేసినాడా అని మన లైఫ్ టైం సరిపోదు ఆయన యూజ్ చేయడం. వన్ మోర్ ఎగ్జాంపుల్, అప్పట్లో రాయల్ ఫెలోషిప్ అని ఒక ఇంగ్లాండ్లో ఉన్నది, లండన్. అంటే వరల్డ్ వైడ్ మ్యాథమెటిక్స్ ఎక్కడెక్కడ గ్రేట్ మ్యాథమెటిక్స్ ఉండే పర్సన్స్ అందరినీ లండన్ యూనివర్సిటీలో అంటే లండన్లో ఉండే వన్ ఆఫ్ ద నేమ్డ్ యూనివర్సిటీ పిలుచుకుంటుంది ఫర్ రీసెర్చ్ కోసం. అప్పటికి ప్రొఫెసర్ హార్డీ అనే ఒక పర్సన్ ప్రపంచంలోనే బాగా ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్గా పేరుండేది.